హాయ్ అండి, నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ఫుడ్ ఫర్ యూ. ఈరోజు చేయబోయే రెసిపీ టమోటా పండు మిరపకాయల నిల్వ పచ్చడి అండి. ఇది గుంటూరు స్టైల్ పండు మిరపకాయల పచ్చడి. చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే ఈ పచ్చడి సంవత్సర కాలం నిల్వ ఉంటుంది. ముందుగా 1/2 kg పండు మిరపకాయలు తీసుకోవాలి. తొడుమలు తీయకుండా పండు మిరపకాయల్ని వాటర్లో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పండు మిరపకాయలను ఒక పొడి క్లాత్ మీద వేసుకొని పైన తుడుచుకొని ఫ్యాన్ కింద 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి. ఎండలో మాత్రం ఆరబెట్టొద్దండి. కాయలో ఉండే తేమంతా పోయి పచ్చడి జిగురుండదు. ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి. 2-3 గంటల తర్వాత ఇలా తొడిమలు తీసుకొని పెట్టుకోవాలి. నేను ముందే క్లీన్ చేసుకొని తొడిమలు తీసి పెట్టుకున్నాను. ఈ 1/2 kg పండు మిరపకాయలకి 250 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నాను. చింతపండు 150 గ్రాములు చింతపండు తీసుకోవాలి. చింతపండులో పీసులు గింజలు ఏం లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పండు మిరపకాయలని రోట్లో వేసి దంచుతున్నాను. కొంచెం పండు మిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసి దంచుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో వేసుకోవాలి అనుకుంటే మిక్సీ జారుకి నెమ్ము లేకుండా అరగంట ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలానే పండు మిర్చి, ఉప్పు, చింతపండు వేసి వక్కలు ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా దంచుకోని అవసరం లేదండి. ఇలా వక్కల ముక్కలుగా దంచుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. మనం పచ్చడి తీసి పెట్టుకునే డబ్బాను కూడా నెమ్ము లేకుండా 10-15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇలానే ఇంకొంచెం పండు మిర్చి, ఉప్పు, చింతపండు వేసి దంచుకోవాలి. మా పెద్దమ్మ ఊరగాయ పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది. ఈ పచ్చడి కూడా తన దగ్గరే నేర్చుకున్నాను. వాళ్ళు గుంటూరులోనే ఉంటారు. గుంటూరు సైడ్ ఊరగాయ పచ్చళ్ళు, పొడులు చాలా బాగుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇలానే పండు మిరపకాయలన్నింటినీ వేసుకొని దంచుకోవాలి. పండు మిరపకాయలు, చింతపండు మెత్తగా దంచుకోని అవసరం లేదు. ఇలా వక్కల ముక్కలుగా దంచుకుంటే సరిపోతుంది. రెండోసారి గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని ఇలా డబ్బాలోకి తీసుకొని మూత పెట్టి 4-5 రోజులు అలానే వదిలేయాలి. అప్పుడే పచ్చడి బాగా మగ్గుతుంది. 5 రోజుల తర్వాత పచ్చడి చూడండి ఇలా ఉంది. ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 1 kg టమోటాలు తీసుకొని వాటర్లో వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. టమోటాలకు చెమ్మ లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. టమోటాలు ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమోటా గుజ్జు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కడాయి మీద మూత పెట్టొద్దండి. వేడికి ఆవిరి వచ్చి పచ్చడి త్వరగా పాడైపోతుంది. పూర్తిగా చల్లారనివ్వాలి. టమోటా గుజ్జు చల్లారిన తర్వాత పండు మిరపకాయల పచ్చడిని టమోటా గుజ్జుని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ సారి పండు మిరపకాయలని వక్కల ముక్కలుగా దంచుకున్నాం కదా, రెండోసారి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఫస్ట్ దంచి పెట్టుకున్న పండు మిరపకాయల పచ్చడిని వేసి 2-3 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ లేని వారు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి కొంచెం పండు మిరపకాయల పచ్చడిని వేసుకొని 10 సెకండ్స్ గ్రైండ్ చేసి ఆఫ్ చేసుకొని టమోటా గుజ్జును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 2 ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకుంటే పండు మిరపకాయ తొక్కు, చింతపండు మెదిగేసరికి టమోటా మరీ మెత్తగా మెదుగుతుంది. టేస్ట్ మారిపోతుంది. ఇలా 75% గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమోటాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. తగ్గితే గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం వేసేసుకుంటే కలిసిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పచ్చడిని తీసుకోవాలి. ఈ పచ్చడిని సీసాలోకి కానీ జాడీలోకి కానీ తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి.
తాలింపు 50% వేగిన తర్వాత 7 లేదా 8 తెల్లబాయలను చితగ్గొట్టుకొని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిని వేసి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, గుంటూరు పండుమిరగాయల పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా పెట్టుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. రైస్లోకే కాదండి, దోశ ఇడ్లీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.